హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీకు టేస్టీ గోంగూర రోటి పచ్చడి రెసిపీ అయితే చూపిస్తాను. అది కూడా ఎండుమిర్చితో ఎలా చేయాలో చూపిస్తాను. అంతేకాకుండా మా అమ్మమ్మ గారి స్టైల్లో అయితే మీకు చూపిస్తాను. తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. అండ్ ఈ గోంగూర కాస్తంత ఎక్కువ పులుపు అండ్ కాస్త తక్కువ వగరు కలిసిన గోరుచితో గోంగూరను విడిగా వండుకోవచ్చు. అండ్ పప్పు నాన్ వెజ్లోకి దేంతో కలిపి వండిన రుచి మాత్రం అద్దిరిపోయిద్ది. అందుకే దీన్ని వంటల్లో విరివిరిగా వాడతారు. అండ్ అలాగే టేస్ట్ పరంగా మన తెలుగువారికి ఎంత ఇష్టమో అండ్ హెల్త్ పరంగా కూడా అందరికీ అంతే ప్రయోజనం ఉంటుంది. అండ్ గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం అలాగే మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. గోంగూర పచ్చడి తింటే మన అన్నంలో మన ఆరోగ్యాన్ని కలుపుకున్నట్లే. అండ్ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దూరం చేస్తుంది. అండ్ ఇప్పుడు గోంగూరని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకొని శుభ్రంగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. అండ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి కూడా కొద్దిగా డీప్ ఫ్రై చేద్దాము. బాగా ఫ్రై అయ్యేంత వరకు మనకి స్మెల్ వస్తుంది, అప్పుడు ఆపేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకులు కూడా యాడ్ చేసి ఇంకొక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఆపేద్దాము. అండ్ ఇదైతే ఇట్లా ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి చాలా చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా అద్దిరిపోయిద్ది అసలు. గోంగూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూరను ఆరబెట్టుకుందాము. అండ్ ఇప్పుడు రోళ్ళు శుభ్రంగా కడుక్కొని తుడిచిపెట్టుకోవాలి. అండ్ ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి రోట్లో నూరేసుకుందాం మెత్తగా. అండ్ కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేయాలండి, టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి వాడినప్పుడు కొద్దిగా లైట్గా చింతపండు కూడా యూస్ చేయాలి. అప్పుడు గోంగూర కూడా వేసి మెత్తగా నూరుకుందాము. అండ్ మా అమ్మమ్మ గారు అయితే రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తారండి. అసలు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అండ్ ఏ పచ్చడైనా సరే దంచి కొడతారు అన్నట్టు ఉండిద్ది. ఎంత అన్నమైనా తినొచ్చు, ఆమె చేతులు అంత బాగుంటుంది రుచి. అండ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా సాల్ట్ అండ్ పచ్చి ఆనియన్ ఒకటి యాడ్ చేసుకొని ఇంకొద్దిగా సేపు కనుక నూరుకున్నట్టయితే పచ్చడి రెడీ అయిపోతుంది. అండ్ గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీకు రోట్లో నూరిన పచ్చళ్ళు అంటే ఏమి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అండ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని దీని పోపు అయితే పెట్టుకుందాము. అండ్ ఈ పచ్చడి అయితే 2 or 3 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తిరగమాత గింజలు అండ్ అలాగే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము. అండ్ మీకు ఏ స్టైల్లో అంటే ఇష్టమో గోంగూర పచ్చడి కామెంట్ చేయండి. నాకైతే పప్పు బాగుంటుంది, ఇది ఈ స్టైల్లో బాగా నచ్చుతుంది. అండ్ గోంగూర మటను, బోటీ కర్రీ అలాగే గోంగూర పులావ్ కూడా నా ఫేవరెట్ అండి. అండ్ మీకు ఒక టిప్ కూడా చెప్తాను. మీరు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ వండేటప్పుడు 4 నుంచి 5 ఆకుల వరకు గోంగూర యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే నాన్ వెజ్ స్మెల్ అనేది కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ అదండి ఇవాళ వీడియో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.